Greetings to you in the name of our Lord Jesus Christ. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క నామం ద్వారా మీకు శుభాభివందనములు. We thank God for the privilege we have of studying His Word from week to week. మరి ప్రతి వారం కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవడానికి దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. I would like to thank each one of you for taking your precious time to watch this program. మీలో ప్రతి ఒక్కొక్కరు మీ విలువైనటువంటి సమయాన్ని కేటాయించి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు This తెలియజేస్తున్నాను. evening, before we begin our study, shall we seek God's blessing? ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి ముందుగా దేవుని వైపు చూసి ప్రార్థన చేసుకుందాం. Our loving Father, we thank you for your word. మా ప్రేమ కలిగిన తండ్రి, మీ యొక్క వాక్యమును బట్టి మీకు వందనములు. We thank you for your promise of the Holy Spirit. తండ్రి, మీ యొక్క పరిశుద్ధాత్మ అనే వాగ్దానం మీరు మాకు దయచేశారు, మీకు వందనములు. As we open your word, we pray you will open our hearts and our minds. దేవా, మీ యొక్క వాక్యాన్ని మేము చదువుతూ ఉండగా మా యొక్క నేత్రములను, హృదయాన్ని మీరు తెరవండి. Help us to understand your will. మీ యొక్క చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. Give us strength from above to obey your will. మీ యొక్క చిత్తానికి విధేయత చూపించడానికి పరలోకపు బలమును మీరు మాకు దయచేయండి. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, Amen. ఆమేన్. This evening we are going to see what the Bible says about our health. ఈ సాయంకాల సమయంలో మన యొక్క ఆరోగ్యాన్ని గురించి బైబిల్ గ్రంథం ఏం తెలియచేస్తుందో ఒకసారి ధ్యానం చేసుకుందాం. Thousands of people place themselves in an unpredictable situation regarding their health. వేల కొలది మంది ప్రజలు వారి యొక్క ఆరోగ్యాన్ని గురించి ఊహించలేనటువంటి విషయాల గురించి వారు చూస్తూ ఉన్నారు. They wait until it is too late for solutions. వారు పరిష్కారం కోసమై ఎంతగానో వేచి ఉన్నారు, కానీ ఇది ఆలస్యమైపోయింది. Health is not a matter of chance. ఆరోగ్యం అనేది అవకాశం కాదు, కానీ It is a matter of choice and of obedience to nature's laws. అది ఎంపిక, అలాగుననే ప్రకృతి యొక్క చట్టానికి విధేయత చూపడం అనేది ప్రాముఖ్యమైన అంశం. A study was conducted and it was a very important research study. మరి ఒక అధ్యయనం చేశారు, అది పరిశోధన చేయబడినటువంటి ఒక అధ్యయనం, చాలా ప్రాముఖ్యమైంది. It was over a period of 9 years. దాదాపుగా 9 సంవత్సరాలుగా ఈ యొక్క పరిశోధన జరిపించారు. The doctor who did the research asked 7,000 people 7 questions relating to health habits. మరి ఒక డాక్టర్ గారు 7,000 మంది ప్రజలను వారి యొక్క ఆరోగ్య సూత్రాల గురించి 7 ప్రశ్నలు వేశారు. And then he observed these patients. మరి ఈ యొక్క రోగులను ఆయన ఒకసారి కనుగొన్నారు. He was comparing those who had good health practices with those who had a poor lifestyle. వారిలో కొంతమంది మంచి ఆరోగ్య పరిస్థితులను అవలంబించారు, కొంతమంది కాని ఆరోగ్య పరిస్థితిని వారు అవలంబించారు. Here are 7 questions he asked them. ఇక్కడ ఆయన వేసిన 7 ప్రశ్నలు మన మధ్యలో ఉన్నాయి. Do you smoke? మీరు పొగ త్రాగుతారా? Do you drink alcohol, and if so, to what extent? మీరు మద్యపానం సేవిస్తారా? ఎంతవరకు సేవిస్తూ ఉన్నారు? Do you get regular exercise? మీరు మరి అనుదినము శరీర వ్యాయామం చేస్తూ ఉన్నారా? How many hours do you sleep every night? ప్రతిరోజు రాత్రి ఎన్ని గంటలు మీరు నిద్రపోతున్నారు? How much do you weigh? మరి మీరు ఎంత బరువు ఉన్నారు? Do you eat breakfast regularly? మరి ఉదయాన్నే ఆహారాన్ని రెగ్యులర్గా తింటున్నారా? Do you snack between meals on a regular basis? మరి ఆహారాన్ని పుచ్చుకోవడానికి ముందుగా ఏదైనా కొద్దిగా స్నాక్స్ తీసుకుంటున్నారా? Those who faithfully followed good health habits ఎవరైతే మంచి ఆరోగ్య సూత్రాలను నమ్మకంగా పాటించారో relating to these 7 questions, they lived an average of 11 years longer than those who did not. ఈ యొక్క 7 ప్రశ్నలకు సమాధానం వేసినటువంటి వారికి సమాధానం దొరికినప్పుడు వారు 11.5 సంవత్సరాలు వయసు ఇంకా ఎక్కువ పెరిగింది. What would you give to add 11 years to your life? మీ యొక్క జీవితానికి 11.5 సంవత్సరాలు ఇంకా ఎక్కువ చేస్తే ఏమవుతుంది? Today's message could very well add years to your life. ఈరోజు సందేశం ఏమనగా మీ యొక్క జీవితానికి వయస్సును ఇంకొద్దిగా పెంచడం. Happy, healthy years. సంతోషకరమైన ఆరోగ్యకరమైనటువంటి సంవత్సరాలు. Some people are surprised to learn that God is concerned about our health and happiness here and now.
కొంతమంది ప్రజలు ఆశ్చర్యపోతూ ఉంటారు. దేవుడు మన ఆరోగ్యాన్ని గురించి, మన సంతోషాన్ని గురించి ఇక్కడ ఇప్పుడు ఎలా తెలియజేస్తున్నాడో చూద్దాం. We read in 3 John verse 2. మనము 3వ యోహాను 2వ వచనాన్ని ఒకసారి చదువుతూ ఉన్నాం. Beloved, I pray that you may prosper in all things and be in health. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. Just as your soul prospers. మీ యొక్క ఆత్మ వర్ధిల్లుచున్న కొలది. And Jesus said, I have come that they might have life and that they may have it more abundantly. ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చిన మాట ఏమనగా, నేను గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నారు. Jesus wants us to have a happy, joyous, healthy life. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి సంతోషకరమైన, ఆనందకరమైన ఆరోగ్య జీవితం కలిగి ఉండాలని కోరుతున్నారు. He wants us to live life to its fullest. ఆయన సంపూర్ణమైనటువంటి జీవాన్ని సమృద్ధిగా మనకు కలుగు చేస్తూ ఉన్నాడు. God isn't just interested in giving us eternal life in a heavenly home. మరి మన దేవుడు పరలోకమందు నిత్య జీవాన్ని ఇవ్వడం మాత్రమే కాకుండా He also wants us to live the happiest, healthiest life on this earth. ఆయన ఈ యొక్క భూమి మీద సంతోషకరమైన, ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని ఇవ్వడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. Remember, the God of the Bible is a God of love. జ్ఞాపకం చేసుకోండి, బైబిల్ గ్రంథములో ఉన్న దేవుడు ఆయన ప్రేమ స్వరూపై ఉన్నాడు. He is a God who created us for a relationship with Him. మన దేవుడు ఆయనతో కూడా సంబంధము కలిగి ఉండాలని మనలను సృష్టించాడు. Every day He wants us to have clear minds and open hearts so that He can speak to us and we can know Him better. ప్రతి దినము కూడా ఆయనతో స్పష్టంగా మనము మనసిప్పి మాట్లాడాలని, మన హృదయపూర్వకంగా ఆయనతో మాట్లాడాలని ఇంకా జాగ్రత్త కలిగి ఆయన మనకు సహాయపడుతూ ఉన్నాడు. When God brought the Israelites out of Egypt, He reminded them of some very important principles for healthful living. మరి దేవుడు ఆరోగ్యకరమైనటువంటి అంశాన్ని తెలియడం కోసమై ఐగుప్తు దేశం నుంచి వారిని తీసుకుని వచ్చినప్పుడు ఇశ్రాయేలీలను In Exodus chapter 15 verse 26, మరి నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చూసినట్లయితే He said, if you diligently heed the voice of the Lord your God and do what is right in His sight, నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసిన ఎడల give ear to His commandments and keep all His statutes. ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల Jesus said, I will put none of these diseases on you which I have brought upon the Egyptians. మీరు ఐగుప్తు దేశంలోకి వచ్చినటువంటి ఆ యొక్క రోగములను ఎన్నటికి మీ మీదకి రానివ్వనని ప్రభువైన యేసు తెలియచేస్తూ For ఉన్నాడు. I am the Lord who heals you. ఎందుకనగా నేను మిమ్మును స్వస్థపరచు యెహోవానై ఉన్నాను. He also said this in Exodus 23 verse 25. అదేవిధంగా నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనములో కూడా ప్రభు ఈ విధంగా సెలవిస్తూ So you ఉన్నాడు. shall serve the Lord your God and He will bless your bread and water. నీవు నీ దేవుడైనటువంటి యెహోవాను నీవు సేవించినట్లయితే ఆయన నీ ఆహారమును నీ పానమును దీవిస్తూ ఉన్నాడు. I will take sickness away from the midst of you. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించెదను. Do you catch the importance of this passage? ఈ యొక్క అంశములో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన అంశాలను నువ్వు కనుగొన్నావా? If we follow the Lord's instructions, నీవు దేవుడైన యెహోవా యొక్క ఆజ్ఞలను మరి శిరస్స వహిస్తూ ఉన్నట్లయితే the effects of disease can often be reversed. మరి నీకునే వచ్చేటువంటి ఆ యొక్క రోగములన్నీ కూడా తొలగిస్తానని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. That is priceless information. అది విలువైనటువంటి అంశమై ఉన్నది. It's an amazing promise. అది ఆశ్చర్యమైనటువంటి వాగ్దానం. I will take sickness away from the midst of you. నీ మధ్య నుండి నేను రోగాన్ని తొలగిస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. If we follow the Lord's instructions, మనము ఆయన ఆజ్ఞలను పాటించినట్లయితే the effects of disease can often be reversed. మనకున్నటువంటి యొక్క రోగములను ఆయన తిరిగి నాశనం చేస్తూ ఉన్నాడు. So, commenting on the fulfillment of this promise, ఈ యొక్క వాగ్దానము నెరవేర్చడం కోసమై the psalmist tells us like this. కీర్తనకారుడు ఈ విధంగా The తెలియజేస్తున్నాడు. psalmist says in Psalm 105, he says, there was none feeble
among his tribes. మరి కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు, నీ వారి గోత్రములలో నిస్సత్తువ చేత త్రొట్టిల్లు వాడొక్కడైనను లేకపోయినంటున్నాడు. Well, you may say diseases back then were not nearly as deadly and complex as the ones we have today. మనము నేటి దినాల్లో ఉండేటువంటి ఆ యొక్క ప్రాముఖ్యమైనటువంటి భయంకరమైన పరిస్థితిని ఒకసారి గమనించి చూసినట్లయితే But you would be wrong. అది తప్పండి. A team of specialists from around the world gathered in 1975 for the specific purpose of performing autopsies on the Egyptian mummies. 1975 సంవత్సరంలో ప్రాముఖ్యమైనటువంటి ఒక ఈజిప్షియన్ మమ్మీస్ని గురించి ప్రపంచ దేశవ్యాప్తంగా వారు వాటిని గురించి గమనించినప్పుడు This was in the Museum of Medicine and Health in Manchester, England. మరి ఇది మాంచెస్టర్ ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ఆరోగ్య మరి అలాగే మందులతో కూడినటువంటి ఆ యొక్క మ్యూజియంలో. And these mummies dated back to 1900 BC, before Christ. మరి యేసుక్రీస్తుకు పూర్వము 1900 సంవత్సరాల క్రితము వారు వీటిని కనుగొన్నారు. The findings were remarkable. వారు కనుగొన్నటువంటి విధానం ఇది ఆశ్చర్యకరంగా ఉన్నది. The ancient Egyptians suffered from many illnesses common to modern man. మరి ఆ పాశ్చాత్యలో ఉన్నటువంటి ఐగుప్తీయులు అనేకమైనటువంటి వ్యాధులను నేటి దినాల్లో ఉన్నటువంటి విషయం కన్నా వారు ఎక్కువగా అనుభవించారు. Diseases like heart disease, cancer, arthritis. మరి గుండెపోటు, క్యాన్సరు, ఆర్థరైటిస్ అనేటువంటి వ్యాధులు, Almost all kinds of diseases that we face today. మనము ఈరోజు ఎదుర్కొంటున్న ప్రతి వ్యాధులను కూడా వారు కూడా ఎదుర్కొన్నారు. Although Egypt was the educational and cultural center of the world during Moses' time, మోషే దినాల్లో ఐగుప్తు దేశము అనేకమైనటువంటి శాస్త్రములకును అనేకమైన విద్యా విధానమునకును మరి సంస్కృతికి ప్రాముఖ్యమైన నిలయమైనప్పటికీ కూడా its medical knowledge and remedies were not at all good. అయితే మెడికల్ సంబంధమైనటువంటి జ్ఞానము వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క పరిష్కారము అది మంచిదిగా లేదు. In BC 1552, 1552 సంవత్సరం క్రీస్తుకు పూర్వము, not long before the birth of Moses, మరి మోషే జన్మకు ముందుగా a famous medical book was written in Egypt called the Papyrus Ebers. ఐగుప్తు దేశములో చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి పుస్తకం ఉంటుంది. దాని పేరు పెపైరస్ ఎబ్రస్ అనేటువంటి పుస్తకం. This book lists a large number of remedies or cures for a number of diseases. ఈ యొక్క పుస్తకములో అనేకమైనటువంటి వ్యాధులకు స్వస్థతనిచ్చేటువంటి మంచి కార్యక్రమాలను తెలియజేస్తూ ఉన్నారు. Very few of which we would probably like to use now. ఇప్పుడు కూడా అలాంటి పుస్తకాలను కొన్నిటిని వారు ఉపయోగిస్తూ ఉన్నారు. The Bible tells us that Moses was educated in all the wisdom of the Egyptians. బైబిల్ గ్రంథంలో తెలియచేసిన విధానం ఏమనగా అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 22వ వచనంలో మోషే ఐగుప్తు దేశంలోని సకల విద్యలను నేర్చుకున్నాడు. His writings contain instructions concerning sanitation, quarantine. మరి క్వారంటైన్ గురించి, అక్కడ ఉన్నటువంటి ఆరోగ్య సూత్రాల గురించి అతను రాసినట్టుగా మనం చూస్తున్నాం. Personal hygiene, మరి వ్యక్తిగతమైనటువంటి పరిశుభ్రత, nutrition. మరి మంచి పోషకాహారము. But somehow none of the Egyptian cures from that Papyrus Ebers found place into the Bible. మరి చాలా మంది ఐగుప్తులో ఉన్నటువంటి వారి యొక్క పెపరస్ ఎబరస్ అనేటువంటి దాన్ని కనుగొన్నప్పటికీ బైబిల్ గ్రంథం ద్వారా వారు ఆ ఆరోగ్యాన్ని పొందలేకపోయారు. How did Moses know? మోషేకి ఎలా తెలిసింది? Where did he get his amazing health principles and guidelines? ఎక్కడి నుంచి ఆరోగ్యకరమైన సూత్రములను మరి అతడు పొందుకోగలిగాడు? It's from God. దేవుని యొద్ద నుండి. God designed our bodies. దేవుడు మన యొక్క శరీరాలను నిర్మాణం చేశాడు. He knows how we can avoid disease and keep our bodies at optimum performance. దేవునికి తెలుసు మనము వ్యాధులకు దూరంగా ఉండి సంపూర్ణమైనటువంటి ఆరోగ్య సూత్రాలను పాటించగలగాలని దేవునికి తెలుసు. You can imagine what would happen if the owner of an expensive sports car
never read the manual or followed the maintenance schedule. ఒక విషయాన్ని మీరు గమనించండి. మరి ఖరీదైనటువంటి స్పోర్ట్స్ కార్ కొనుక్కున్నటువంటి ఆ యొక్క యజమాని ఆ యొక్క కార్ మాన్యువల్ ఒకవేళ చదువుకోకపోక దానిని వెంబడించకపోయినట్లయితే, దాన్ని మెయింటైన్ చేయకపోతే ఏమో అవుతుందో ఒకసారి గమనించండి. After driving it hard without changing the oil or checking the tires, you can imagine the owner would be faced with expensive damage and repairs. కొద్ది రోజులు బాగా దాన్ని డ్రైవ్ చేసిన తర్వాత ఆయిల్ మార్చకుండా, చెక్ చేసుకోకుండా, టైర్లు చూసుకోకుండా మరి ఏమవుతుందో మీరు ఒకసారి గమనించినట్లయితే అది టోటల్గా పాడైపోతుంది, అది రిపేర్కి వచ్చేస్తుందని మనం గ్రహించాలి. It's true, most of us would not neglect to properly take care of an expensive car or a scooter. మరి మనలో చాలామంది మరి ఖరీదైనటువంటి కార్లు కానీ స్కూటర్స్ కానీ మనం ఉపయోగిస్తూ ఉన్నట్లయితే, Do we take good care of this wonderful body God has given us? మరి దేవుడు అనుగ్రహించిన ఈ అద్భుతమైనటువంటి శరీరాన్ని మీరు కూడా జాగ్రత్త వహిస్తూ ఉన్నారా? If we go back to the Garden of Eden, మీరు ఏదేను తోటలోనికి మరలా తిరిగి వెళ్ళినట్లయితే, back to creation, సృష్టిని తిరిగి ఒకసారి చూద్దాం. we will notice how God gave Adam and Eve everything they needed for good health. దేవుడు ఆదాము హవ్వలకు వారికి కావలసిన ప్రతి మంచి ఆరోగ్య సూత్రానికి కావలసిన ప్రతిదీ దేవుడు అనుగ్రహించాడు. Before sin came into the human experience, పాపము మానవాళిలోనికి ప్రవేశించి అనుభవపూర్వకమైనప్పటికి ముందు God gave Adam and Eve a perfect diet to sustain and promote their health. దేవుడు ఆదాము హవ్వలకు వారు మంచిగా జీవించి ఆరోగ్యంగా ఉండడం కోసమై వారికి మంచి ఆహారాన్ని ఇచ్చాడు. God told them, see, I have given you every herb that yields seed, which is on the face of all the earth. మరి యొక్క భూమి మీద వారిని చూసి, నేను మీకు కావలసిన ప్రతి ఆహారాన్ని కూడా నేను మీకు అనుగ్రహించాను. And every tree whose fruit yields seed, to you it shall be for food. మీకు ఉన్నటువంటి ప్రతి ఆహారాన్ని మీ యొక్క ఆహారం కోసమై నేను అనుగ్రహించాను. They were given a diet of fruit, grains and nuts. అక్కడ వారికి దేవుడు మంచి మరి పండ్లను, విత్తనములను దేవుడు వారికి దయచేశాడు. After they sinned, God added vegetables to their diet. వారు పాపము చేసిన తరువాత వారికి కూరగాయల్ని ఆహారంగా ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. God said, and you shall eat the herb of the field. దేవుడు సెలవిచ్చాడు, ఇదిగో భూమి మీద ఉన్న విత్తనమునిచ్చే ప్రతి చెట్టును నీవు తినట్లయితే. So fruits, grains, nuts and vegetables made up people's diet. ప్రజలకు కావలసినటువంటి మంచి విత్తనములిచ్చు ప్రతి చెట్టును, అలాగే వృక్ష ఫలములను ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును అని అన్నాడు ప్రభు. This was until the time of the flood. అది మరి జలప్రలయం రావడానికి ముందు వరకు కూడా ఇది ఇలాగున పనిచేసింది. Was it adequate? అది సరిపోయిందా వారికి? Yes, it was adequate for them. అవునండి, వారికి అది సరిపోయిందండి. Consider the fact that on this diet, people lived to be hundreds of years old. ఈ యొక్క ఆహారాన్ని పద్ధతులను పాటించి వీటిని ఎవరైతే భుజించారో వందల సంవత్సరాలు వారు జీవించారండి. The oldest man that the Bible records was Methuselah. బైబిల్ గ్రంథములో మరి ఎక్కువ సంవత్సరాలు జీవించినటువంటి వాడు మెతుషెల. ఈయన ఎక్కువ సంవత్సరాలు జీవించాడు బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది. The Bible says, so all the days of Methuselah were 969 years. మెతుషెల జీవించినటువంటి దినములన్నీ కూడా 969 ఏండ్లు అని వ్రాయబడింది. And he died. ఆ తర్వాత అతడు మృతి చెందాడు. After the flood, man's lifespan decreased significantly. మరి జలప్రలయము వచ్చిన తరువాత మానవాళి యొక్క జీవితం అలా తగ్గిపోతూ ఉందండి. Noah's son Shem lived 600 years. నోవహు కుమారుడైనటువంటి షేము 600 సంవత్సరాలు His బతికాడు. grandson lived 239 years. తన యొక్క మనవడు 239 సంవత్సరాలు బతికాడు. His great grandson lived 175 అతని years. యొక్క ముది మనవడు 175 సంవత్సరాలు బతికాడు. By the time King David, man's lifespan had decreased to 70 years. దావీదు యొక్క దినాలకు వచ్చినప్పుడు మానవుని యొక్క జీవితము 70 సంవత్సరాలకు పడిపోయిందండి. That's a significant drop.
దీన్ని మరి అక్షరానుసారంగా మరి చూసేటైతే ఎలాగున క్రిందికి దిగజారిందో చూస్తూ ఉన్నాను. What would have caused this decrease in life expectancy? మరి జీవిత విధానము ఎలాగున తగ్గిపోవడానికి గల కారణం ఏంటి? Plant life on the earth was severely affected by the flood in Noah's time. ఎందుకనగా నోవహు దినములలో జలప్రలయం వచ్చిన తరువాత చెట్లన్నీ కూడా నాశనం అయిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. And after the flood, Noah's food supply was exhausted. మరి నోవహు ఆహారాన్ని ఇంకా ఎక్కువగా మరి అందించలేకపోయాడు. Because he and his family had lived in the ark for more than a year. ఎందుకనగా తన యొక్క కుటుంబంతో అతడు సంవత్సరాల తరబడి ఆ ఓడలోనే నివసించాడు. Friends, we must remember it was at this time that God allowed Noah and his family to eat animals. ప్రియమైన స్నేహితులారా, ఒక విషయం గమనించండి. ఇలాంటి సమయంలో దేవుడు నోవహు యొక్క కుటుంబానికి మరి జంతు ఆహారం తినమని Very important thing to remember, not all animals were considered good for man to eat. మరి మానవుడు తినడానికి అన్ని జంతువులు మంచివి మాత్రం కాదండి. A distinction had already been made between clean and unclean animals. పవిత్ర జంతువులను పవిత్రములు కాని జంతువులను అవి వేరు చేయబడ్డాయి. God even instructed Noah which animals to take with him and how many of each. నోవహుతో సెలవిచ్చినదేమనగా ఏ ఆహారం నువ్వు భుజించాలి, ఎలా భుజించాలో తెలియజేశాడు. Genesis 7:2 we read, you shall take with you 7 each of every clean animal, a male and his female. ఆదికాండం 7:2 ప్రతి జంతువులలో ప్రతి జాతి పోతులను 7ను, ప్రతి దాంట్లో కూడా ఆ జాతిని 2టిని తీసుకుని వెళ్ళాలని ప్రభు సెలవిచ్చాడు. Verse 26, 2 each of animals that are unclean, a male and his female. మరి పవిత్రమైన అపవిత్రమైనటువంటి 2 జంతువులను దేవుడు తీసుకోమన్నాడు. Apparently, Noah knew which animals God considered clean and unclean. నోవాకు అర్థమైందేమనగా దేవుడిచ్చినటువంటి జంతువులు ఏవి పవిత్రమైనవి అపవిత్రమైనవి గ్రహించాడు. Later, when God brought the Israelites out of slavery in Egypt, ఆ తరువాత దేవుడు ఇశ్రాయేలీలను బానిసత్వం నుండి ఐగుప్తు దేశానికి తీసుకొచ్చిన పిదప God gave them dietary principles to protect their health and help them to live longer. దేవుడు వారికి ఆహార అంశములను ఇచ్చి వారు ఆ సూత్రాలను పాటించి వారు దీర్ఘకాలంగా జీవించాలని కోరుకున్నాడు. The Bible records how God then identified clearly which animals are clean and which are unfit for food. బైబిల్ గ్రంథం తెలియచేస్తూ ఉన్నది ఏవి ఆహారానికి కావలనో ఏవి పవిత్రమైనవో అపవిత్రమైనవో బైబిల్ గ్రంథం తెలియచేస్తూ ఉంది. God said, and you may eat every animal with cloven hoofs. దేవుడు సెలవిచ్చాడు, జంతువులలో రెక్కలు 2 రెక్కలు గలది నెమరువే జంతువును తినవచ్చును, having the hoof split into 2 parts and that chews the cud among the animals. జంతువుల రెక్కలు డెక్కలు గలదై నెమరువే జంతువులను తినవచ్చును. Notice how simple this definition is to remember. గమనించండి, ఈ యొక్క డెఫినిషన్ ఎంత జ్ఞాపకార్థంగా ఉన్నదో గమనించండి. Just 2 things. 2 విషయాలు. Split hoof మరి జంతువులలో 2 డెక్కలు గలది, and the animal chews the cud. రెండవదిగా నెమరు వేసేటువంటి జంతువు. A few of the common clean animals are, కొన్ని పవిత్రమైనటువంటి జంతువులు according to Deuteronomy, మరి ద్వితీయోపదేశ కాండంలో animals like ox, sheep, deer, goat, etc. ఎద్దు అలాగే కొన్ని జంతువులను తినవచ్చునని ప్రభు సెలవిచ్చాడు. The Bible specifically mentions some unclean animals that are commonly used for food. మరి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉన్నది అపవిత్రమైనటువంటి జంతువులను ఆహారానికి ఉపయోగించుకోకూడదు అంటుంది. According to Deuteronomy chapter 14, these include camel, rabbit, swine and other such unclean animals. ద్వితీయోపదేశ కాండం 14 7 8 మనము గ్రహించినట్లయితే అక్కడ రాయబడినటువంటి ఒంటె కానీ కుందేలు కానీ స్వైన్ అవి కూడా అవి అపవిత్రమైనటువంటి జంతువులు. So, an animal must have both the split hoof and chew the cud
in order to be considered clean. ఒక జంతువు అది రెక్కలు గలదై మన నెమరు వేసేటువంటి జంతువుగా ఉండేటువంటిది పవిత్రమైనటువంటి జంతువు. This is according to God's word. అది దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటిది. It's not enough just to do one but not the other. మరి ఏదో ఒక్క విషయం చేయడం మాత్రమే కాకుండా ఇది కాకుండా మరొకటి చేయడం మాత్రం కాదు కానీ, For example, the pig has a divided hoof, మరి పందిని ఒకసారి మీరు గమనించారా? అది రెక్కలు గలది డెక్కలు గలది కాదు, but it doesn't chew the cud. అయితే అది నెమరు వేసేటువంటి జంతువు కాదు. And the Bible actually specifically points this out. బైబిల్ గ్రంథము ప్రాముఖ్యంగా ఈ యొక్క అంశాన్ని మనకు The తెలియజేస్తుంది. Bible says, and the swine, though it divides the hoof, having cloven hooves, yet does not chew the cud, Bible is గ్రం- unclean to you. బైబిల్ గ్రంథము తెలియచేస్తున్నది యొక్క పందిని మనం గమనించినట్లయితే దానికి రెండు డెక్కలు గలదైనప్పటికీ అది నెమరు వేసేటువంటి జంతువు కాదు కాబట్టి అది అపవిత్రమైనటువంటి జంతువు. In Leviticus, God said, their flesh you shall not eat, and their carcasses you shall not touch. లేవియ కాండం 11వ అధ్యాయము 7-8 వచనంలో ఒకసారి మనం గమనించినట్లయితే ఆ అంశాన్ని మీకు చదివి వినిపిస్తాను. పంది విడిగాను రెండు రెక్కలు గలదిగాను అది నెమరు వేయదు గనుక అది మీకు అపవిత్రము, వాటి మాంసము మీరు తినకూడదు, వాటి కళేబరములను ముట్టకూడదు, అది మీకు అపవిత్రము. God said they are unclean to you. దేవుడు సెలవిస్తున్నాడు, అవి అపవిత్రమైనటువంటివని ప్రభు సెలవిస్తున్నాడు. Pigs are scavengers, మరి పందులు అనేటువంటిది అవి మురికిలో ఉంటాయండి. and their diet is often made up of garbage or what other animals don't eat. ఇవి ఇతర జంతువులు తినటువంటి అసహ్యమైనటువంటి ఆహారాన్ని భుజిస్తూ ఉంటాయి. And their digestive system simply doesn't prevent the impurities from becoming part of their flesh. దాని యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క జీర్ణాశయములు అసహ్యమైనటువంటి అపవిత్రమైన ఆహారాన్ని తినడం ద్వారా అవన్నీ కూడా అసహ్యంగానే ఉంటున్నాయి. So you see, God knows which animals are more healthful and which can cause greater risk of disease and illness. దేవునికి తెలుసండి ఏ ఆహారాన్ని ఏ జంతువుని తింటే నీవు ఆరోగ్యకరంగా ఉంటావో అన్న సూత్రాన్ని దేవుడు ఎరిగిన వాడై, And the Bible says, no good thing will he withhold from those who walk uprightly. బైబిల్ గ్రంథం తెలియచేస్తూ ఉన్నది, దేవుడైన యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. God also gave instruction regarding fish. దేవుడు చేపల గురించి కూడా దేవుడు మనకు ఒక కార్యక్రమాన్ని తెలియజేశాడు. God said, these you may eat of all that are in the waters, you may eat all that have fins and scales. మరి నీటిలో ఉండేటువంటి ఆ యొక్క జంతువులన్నిటిలో మనం గమనించినట్లయితే రెక్కలు పొలుసులు గల వాటిని తినవచ్చును. And whatever does not have fins and scales, you shall not eat. వేటికైతే పొలుసులు లేకపోతే రెక్కలు ఏంటైతే ఆ వాటిని మనం తినకూడదండి. It is unclean for you. అవి మీకు అపవిత్రములు. That's very simple, isn't it? ఇది చాలా సులువుగా ఉంది కదండి. Notice that again, there are just two guidelines. గమనించండి, రెండు ప్రాముఖ్యమైనటువంటి సూత్రాలను దేవుడు They తెలియజేస్తాడు. must have fins and they must have scales. వాటికి రెక్కలు ఉండాలి, అలాగే పొలుసులు ఉండాలి. One Dr. Bruce of Loma Linda University, he was asked by the US government to do research for the military. మరి డాక్టర్ బ్రూస్ హాలస్టీడ్ అనేటువంటి లోమా లిండా యూనివర్సిటీలో ఉన్నటువంటి అమెరికా దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని విధానంటున్నాడు, మిలిటరీ గురించి మీరు పరిశోధించారా అని ప్రశ్నించాడు. They wanted to give guidance to those stranded in remote areas so that they might know which fish are safe to eat for survival. వారు చాలా దూర ప్రాంతాల్లో ఉండడము ద్వారా మరి ఏ యొక్క చేపను తింటే వారు జీవించగలరన్న అంశాన్ని వారు చూసినప్పుడు, which fish are safe to eat for survival and which may be poisonous. ఏది తింటే వారికి ఆరోగ్యకరము, ఏది తిన్నారో వారికి అది విషంగా మారుతుందో. When all the research was completed, ఈ యొక్క పరిశోధనలన్నీ ముగించిన పిదప this doctor's conclusion was that the best rule for the military to follow was the same one God gave to the Israelites. మరి డాక్టర్ హాల్ స్టెట్స్ అనేటువంటి ఆయన ఒక ముగింపుకు వచ్చారు. అదేమనగా దేవుడు అనుగ్రహించిన సూత్రములు ఇశ్రాయేలుకి ఎలాగించాడో వాటిని పాటిస్తే చాలన్నాడు.
Praise the Lord. God knows the best. దేవునికి స్తోత్రం. దేవుడు మనకి ఏది అవసరమో దేవుడు సమస్తాన్ని ఎరిగినవాడు. And the Bible gives even more important information. బైబిల్ గ్రంథం ఇంకా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలను మనకు తెలియజేస్తూ ఉన్నది. More information including instructions regarding birds. మరి పక్షుల గురించి కూడా మనకు దేవుడు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. God said, all clean birds you may eat, పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చును, but these you shall not eat. మరి మీరు తినరానివి ఏవనగా, God then gives a list of unclean birds. దేవుడు అక్కడ మరి అపవిత్రమైనటువంటి పక్షులు మీరు తినకూడదని అక్కడ ఒక పెద్ద పట్టికనిస్తూ ఉన్నాడు. Vulture, raven, ostrich, bat, birds like that. మరి పక్షిరాజు, పెద్ద బోర, పిల్లిగద్ద, తెల్లగద్ద, ప్రతి విషయాలు కూడా అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. And then God said also every creeping thing that flies is unclean for you. ఎగురేటువంటి ప్రతి పురుగు కూడా మీకు హేయమని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. They shall not be eaten. వాటిని మీరు తినకూడదు. But the Bible was also way ahead of its time in other dietary instructions. మరి బైబిల్ గ్రంథము ఏ విధంగా ఆరోగ్యకరంగా ఉండడం కోసమై మనకు ఆరోగ్య సూత్రాలను మనకు తెలియచేస్తూ ఉన్నది. Before science knew anything about nutrition and disease, మరి యొక్క చరిత్రలో మరి సైంటిస్టులు కలుసుకొని చెప్పిన రీతిగా ఆరోగ్యకరమైనటువంటి మంచి పోషకాహారం గురించి తెలియడానికి ముందుగానే God gave his people the amazing advantage of being able to avoid the things that would cause serious diseases. దేవుడు తన యొక్క జనులకు ఆశ్చర్యరీతిగా మరి ఇవన్నీ ఏం తినాలో తినకూడదో, అనారోగ్యం వచ్చేటువంటి వాటిని తొలగించాలని ముందుగానే హెచ్చరించాడు. Because God said this shall be a perpetual statute throughout your generations in all your dwellings. ఎందుకనగా దేవుడు ఏం సెలవిస్తాడుగా, ఇది మీరు నివసించేటువంటి స్థలము కాబట్టి దీన్ని మీరు జాగ్రత్తగా ఉంచుకొని నా ఆజ్ఞలను పాటించమని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. God said you shall eat neither fat nor blood. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, క్రొవ్వును కానీ లేకపోతే రక్తాన్ని మీరు తినకూడదు అంటున్నాడు. This requires special preparation of the meat, something that Orthodox Jews still today they observe. మరి ఆర్థోడాక్స్ యూదులు కూడా ఈ రోజు కూడా ఈ యొక్క విషయంలో వారు కూడా ఇలాంటి ఆహారం తీసుకుంటున్నారు. For years, people thought this command regarding the blood and fat was just ceremonial. కొన్ని సంవత్సరాల క్రితం ప్రజలందరూ కూడా ఇది ఒక ఆజ్ఞాపూరితంగా రక్తాన్ని, క్రొవ్వుని మరి తినకూడదు అనుకునేటువంటి విధానంలో. But modern research, however, confirms the wisdom of God's command. ఈ నేటి దినాల్లో ఉండేటువంటి ఆ యొక్క విషయాన్ని మనం గమనించి వారు పరిశోధించింది ఏమనగా, దేవుడిచ్చినటువంటి జ్ఞానానుసారంగా ఆయన ఆజ్ఞలను మనం పాటించాలి. We now know that the blood carries impurities. మనకు తెలుసండి, మరి రక్తము అపవిత్రమైన కార్యక్రమాలను మోసుకుని వెళుతూ ఉంది. Blood carries viruses and cellular waste. మరి రక్తమైతే మరి అనేకమైన వైరస్ని, సెల్యులర్ వేస్టేజ్ని తీసుకుని వస్తుంది. Many diseases can be carried and passed on through the blood. అనేకమైనటువంటి రోగములు రక్తము ద్వారానే ప్రవహిస్తూ ఉన్నాయి. And highly saturated fats like those found in meat cause increased cholesterol levels. మరి భయంకరమైనటువంటి క్రొవ్వు మనం చూసినట్లయితే ఆ యొక్క మాంసంలో ఉన్నటువంటి కొవ్వు కొలెస్ట్రాల్ యొక్క లెవెల్ని అధికం చేస్తూ ఉన్నది. Friends, how much sickness could be avoided if we would trust our Maker in deciding what is best to eat. ప్రియమైన స్నేహితులారా, మరి మనం సృష్టించినటువంటి సృష్టికర్త ఇచ్చినటువంటి ఆ కార్యక్రమాన్ని మనం పాటించి ఏది మంచిది తినాలో తినకూడదని పాటిస్తే మనం జీవించగలము. Besides diet, one of the most significant factors for long life and avoiding an early death is exercise. మరి అకాలమైనటువంటి మరణాలు రాకుండా అవన్నీ కూడా మనము వద్దు, మరి వాటిని నిషేధించడం కోసమై ఆ మంచి ఆహారకాన్ని తినాలని, వాటిని పాటించాలని దేవుడు కోరుతున్నాడు. God intended for mankind to be active and productive. దేవుడు యొక్క విషయం ఏమనగా మానవాళి చురుకుతనంగా అతడు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. You'll remember in Genesis chapter 2 verse 15, then the Lord God took the man and put him in the garden of Eden
to tend and keep it. మరి ఆదికాండము 2:15 మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటలో సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను కదా. After Adam and Eve sinned, God told them their work would be even more physically demanding. మరి ఆదాము హవ్వలు పాపము చేసిన తరువాత దేవుడు వారితో సెలవిచ్చింది ఏమనగా మీరు ఇంకా శరీరీత్యా కష్టపడాలని సెలవిచ్చాడు. God said, in the sweat of your face you shall eat bread till you return to the ground. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారాన్ని తిందువు అని దేవుడు సెలవిచ్చాడు. Exercise protects the body from disease and prevents it from becoming weak. శరీర వ్యాయామం చేయడం ద్వారా మన యొక్క శరీరంలో ఉన్నటువంటి వ్యాధులను మనము పరిహరించవచ్చును, మనం బలహీనత నుండి పైకి రావచ్చును. Exercise strengthens the heart and lungs and improves the circulation of the blood. మరి మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క గుండె కానీ ఊపిరితిత్తులు కానీ ఆ యొక్క రక్తం ప్రవహించేటువంటి ఆ యొక్క స్థలంలో అన్నీ కూడా ఆరోగ్యకరంగా ఉండాలి. It is the blood which takes oxygen, nutrition to every part of the body. రక్తమే కదా శరీరంలో ఉన్నటువంటి ప్రతి అంశానికి ఆక్సిజన్ ప్రాణవాయువుని తీసుకుని వస్తూ ఉన్నది. So in the beginning, God gave us useful employment that would keep us strong and healthy. ప్రారంభములో దేవుడు మంచి కష్టపడి పనిచేసి మరి పటిష్టంగా బలంగా జీవించాలని ఆరోగ్యంగా ఉన్న దేవుడు కోరుతున్నాడు. And it is still God's plan for us to be active and exercise even today. ఈ రోజు కూడా మనం కూడా మంచి ఆరోగ్య సూత్రాలను పాటించి ఎక్సర్సైజ్ చేసిన తరువాత మనము ఈరోజు చురుగ్గా ఉండగలము. Why does God care about our bodies anyway? ఎందుకు దేవుడు మన యొక్క శరీరాల గురించి ఇంత జాగ్రత్త వహిస్తూ ఉన్నాడు? The answer to why our physical health is important to God is found in 1 Corinthians chapter 6 verses 19 and 20. మన యొక్క ఆరోగ్యము ఆరోగ్యకరంగా ఉండాలని మరి దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడో ఆ యొక్క అంశానికి సమాధానం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 19:20 మనం చూడగలుగుతూ ఉన్నాం. Or do you not know that your body is the temple of the Holy Spirit who is in you? మరి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? Whom you have from God, and you are not your own. మీరు మీ సొత్తు కాదు, దేవుని ద్వారా మీరు అనుగ్రహించబడి ఉన్నారు కదా. For you were bought with a price. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. Therefore glorify God in your body and in your spirit, which are God's. ఎందుకనగా మీ దేహముతోనూ అలాగనే మీ యొక్క ఆత్మతోనూ దేవుణ్ణి మహిమపరచు, ఎందుకని అవి దేవుడు అనుగ్రహించిన వరములు. Friends, we belong to God not only because He created us, నా ప్రియమైన స్నేహితులారా, మనము దేవునికి సొంత వారము, ఆయన మనం సృష్టించాడన్న మాత్రమే కాదు కానీ but also because He redeemed us. అలాగనే ఆయన మనలను విమోచించాడు. The price God paid for our redemption was the life of His own Son on Calvary. మరి మన యొక్క జీవిత విధానానికి ఆయన చెల్లించినటువంటి ఖరీదేమనగా మన యొక్క విమోచన కొరకై ఆయన కుమారుడైన యేసు క్రీస్తును కల్వరి శిలువకు సమర్పించాడు. We are very valuable to God. మనము దేవునికి చాలా విలువైనటువంటి వారం. Our bodies are the temple of God's Spirit. మన యొక్క ఆ శరీరములు పరిశుద్ధాత్మకు ఆలయములై ఉన్నవి. So our possession of God's Spirit depends on the health of our bodies. మరి దేవుని యొక్క ఆత్మ ఆరోగ్యకరంగా మన యొక్క శరీరంలో నివసించాలని కోరుతూ ఉన్నాడు. That is why God said, therefore, whether you eat or drink or whatever you do all to the glory of God. కనుకనే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, మీరు తినినను త్రాగినను మీరు ఏం చేసినను దేవుని యొక్క మహిమార్థమై చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. So we can see that when we know these things, we will be careful to avoid anything that would destroy, damage or defile our bodies. గమనించండి, వీటన్నిటినీ మనము గ్రహించినట్లయితే మనము జాగ్రత్తగా వీటిని అధిగమించి మన యొక్క జీవితాలను నాశనం చేసుకోకుండా మరి వాటి నుండి అపవిత్రపరచుకోకుండా మన శరీరాలను కాపాడుకొనవచ్చును. We do this because we love the one who died for us and who wants the best for us. మనం ఎందుకు ఇలాగున చేయాల్సి వచ్చిందన్న కారణం ఏమనగా మన కోసమై మరణించి మనలను చక్కగా ఉంచుకోవాలని ఆయన కొరకై మనల్ని ప్రేమించి జీవించాలని కోరుతూ ఉన్నాడు. Ultimately, that same God
wants to live with us for all of eternity. అదేవిధంగా అదే దేవుడు నిత్యత్వంలో మనతో కూడా ఎల్లప్పుడూ నివసించాలని కోరుతూ ఉన్నాడు. And He knows that there is a close connection between our souls and our bodies. మీకు ఒక విషయం తెలుసా, ఆయన మన ఆత్మలకు శరీరాలకు అనుసంధానం కలిగి ఉండాలని కోరుతూ ఉన్నాడు. He doesn't want us to be destroyed in the end, but to live forever. ఆయన మన చివరిగా నాశనం చేయాలనేటువంటి మాత్రం కాదు, కానీ మనము నిత్యము జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. Listen to His warning of what must happen if we ignore this ఈ responsibility. యొక్క బాధ్యతలను మీరు అధిగమించినట్లయితే దేవుడు మనకి అనుగ్రహించే హెచ్చరిక ఏంటో ఒకసారి మీరు గమనించండి. In 1 Corinthians chapter 3 verse 17, God says, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు సెలవిచ్చినదేమనగా, if anyone defiles the temple of God, God will destroy him. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. For the temple of God is holy, which temple you are. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. But just how can we defile our body temples? మన యొక్క శరీరమైనటువంటి యొక్క దేవాలయములను ఏ విధంగా అపవిత్రపరచుకొని The Apostle Paul lists several things we need to avoid. అపోస్తలుడైన పౌలు వీటి నుండి మనము దూరపరచడం కోసమై కొన్ని కార్యక్రమాలు తెలియజేస్తున్నాడు. He says, do not be deceived. మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుడి. Neither fornicators, nor idolaters, nor adulterers, జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను, nor homosexuals, nor sodomites, nor thieves, nor covetous, nor drunkards, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను will inherit the kingdom of God. దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. Notice that there are both moral and physical ways of defiling the body. నైతిక విలువలు, శారీరక విలువలు మన యొక్క శరీరాన్ని నాశనం చేస్తున్నాయని గ్రహించాలి. Drunkenness is one of those defiling practices listed there. త్రాగుబోతులు అనేటువంటి అంశాన్ని మనం చూస్తే అది కూడా శరీరాన్ని పాడు చేస్తూ ఉంది, అందులో ఆ పట్టికలో కలదు. Alcoholism is one of the world's biggest health challenges. మరి త్రాగుబోతుతనం అనేటువంటిది ప్రపంచంలోనే ఆరోగ్యానికి అది పెద్ద సవాలుగా ఉన్నది. A third of all automobile accidents can be traced directly to a driver or pedestrian under this influence of alcohol. అప్పుడు ఆటోమొబైల్ ద్వారా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. దానికి కారణం అనగా ఆ డ్రైవర్ కానీ మరి ఆ దారిలో వెళ్ళేటువంటి వారు జరిగే ప్రమాదాలు. In more than a half of all murders, ఇవన్నీ కూడా మరణ దారుణమైనటువంటి హత్యలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? either the killer or the victim or both have been drinking. ఒకవేళ మరి చంపబడినవాడు లేదా చంపినవాడు కానీ ఇద్దరు కూడా త్రాగుబోతులై ఉంటున్నారు. Solomon wrote like this. సొలొమోను ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. We read in Proverbs chapter 20 verse 1. సామెతల గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనంలో, Wine is a mocker, strong drink is brawler, and whosoever is led astray by it is not wise. ద్రాక్షారసం విక్రింతలు పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానం లేనివారు. He says again, do not look upon the wine when it is red, when it sparkles in the cup, when it swirls around smoothly. మరలా ఆయన ఏం సెలవిస్తాడు? ద్రాక్షారసం మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగను, త్రాగుటకు రుచిగా ఉండగను, దాని వైపు నువ్వు చూడొద్దు అంటున్నాడు. At the last it bites like a serpent and stings like a viper. ప్రేమట అది సర్పములే కరుచును, కట్లు పాములే కాటు వేస్తుంది అంటున్నాడు. Your eyes will see strange things and your heart will utter perverse things. విపరీతమైనవి నీ కన్నులకు కనబడును, నీవు వెర్రి మాటలు పలుకుదువు. The alcoholic develops a fatty liver. మరి మద్యపానం సేవించడం ద్వారా ఆ యొక్క కాలేయములో అంత కొవ్వు ఏర్పడుతున్నది. The chances of dying from liver disease are much greater. మరి చనిపోవడానికి గల కారణము ఈ యొక్క కాలేయములోని వ్యాధులను బట్టి చనిపోతూ ఉన్నారు. Lifespan is shortened by at least 12 years on an average. మానవ జీవిత విధానము 12 సంవత్సరాలకు అలాగున తక్కువ చేయబడింది. And according to the latest statistics, 1 out of every 10 people who take the first drink becomes an alcoholic. మరి
ఒక పరిశోధనలో తేలిన విధానం మనము స్టాటిస్టిక్స్ చూసినట్లయితే 10లో 1 మంది ప్రతిసారి కూడా త్రాగుడుకు బానిసలవుతూ ఉన్నారు. But for the Christian, అయితే క్రైస్తవులు the use of alcoholic beverages has even greater consequences. క్రైస్తవులు మరి ఈ యొక్క త్రాగుబోతనాన్ని ఇది చాలా చట్టబద్ధంగా చూస్తున్నప్పటికీ Christians must have full use of their minds to avoid Satan's temptations. క్రైస్తవులు సాతాను యొక్క శోధనలు వారి యొక్క మనసులో పెడుతున్న శోధనల్ని జయించవలసిన వారై ఉన్నారు. Christians cannot afford to impair their judgment or lose control of their ability to distinguish between right and wrong. మరి క్రైస్తవులు అనేటువంటి వారు మంచి చెడ్డలను తెలుసుకోవడం కోసమై న్యాయ తీర్పునదనేటువంటి అంశాన్ని మర్చిపోకుండా వారి యొక్క మతి భ్రమించడాన్ని ఏమాత్రం కూడా ఒప్పుకొనకూడదు. A number of other common practices seriously impair good health. ఇతరులు మనం గమనించినట్లయితే వారు చాలా మంచి ఆరోగ్యకరమైన సూత్రాలను పాటించేస్తున్నారు. Those who smokers have 1,000% greater chance of dying from lung cancer than those who have never smoked. పొగ తాగే వారి గురించి మనం గమనించినట్లయితే 1000% అందులో చనిపోయి వారి యొక్క ఊపిరితిత్తులు పాడే క్యాన్సర్ వ్యాధితో చాలామంది చనిపోతూ ఉన్నారు. Cancer is not tobacco's only killer. ఈ యొక్క క్యాన్సర్ వ్యాధి పొగాకు ద్వారా చంపబడడం కాదు కానీ మాత్రమే కాదు. A smoker's chance of dying from heart disease are 103% greater than those who have never smoked on a regular basis. మరి పొగ తాగేటువంటి వారు ఎలాగో చనిపోతున్నారు అనగా మరి గుండెపోటుతో 103% వారు ఈ యొక్క పొగ త్రాగడం ద్వారా ప్రతిరోజు పొగ తాగడం ద్వారా చనిపోతూ ఉన్నారు. We are told that smoking also contributes to the hardening of the arteries. మేము చెప్పిన రీతిగా మరి యొక్క పొగ త్రాగడం అనేటువంటిది ఈ యొక్క నరాలకు సంబంధించిన వ్యాధులను తీసుకొని వస్తున్నది. Smoking increases the risk of a heart attack and stroke. మరి యొక్క పొగ త్రాగడం ద్వారా మరి హార్ట్ అటాక్ వస్తున్నది, స్ట్రోక్ కూడా వస్తుందని తెలియజేస్తున్నాం. And women who smoke during pregnancy, they put their child at risk. స్త్రీలు వారు గర్భం దాల్చినప్పుడు వారు పొగ తాగుతున్నారు, వారి కడుపులో ఉన్నటువంటి శిశువుకు అది చాలా మరి హాని కలుగు చేస్తున్నది. And this increases infant deaths by nearly 30%. 30% చిన్న పిల్లలు చనిపోవడము దీనికి గల కారణము. So nearly 500,000 people die each year from this one habit alone. దాదాపుగా మరి సంవత్సరానికి కొన్ని వందల మంది చిన్నపిల్లలు చనిపోతూ ఉన్నారు. Just imagine if someone you knew had to inject a couple of grains of caffeine into his veins every few hours, you would call him an addict. ఒక విషయం గమనించండి, మీలో ఎవరైనా కెఫియాన్ అనేటువంటి అంశాన్ని మీ యొక్క నరాలకు ఎక్కించినప్పుడు మీరు వారిని చూసి దీనికి వీరు బానిసలు అని మీరు అన్నట్లయితే, and yet millions are addicted to the caffeine in coffee, tea and energy drinks. మరి కోట్ల కొలది మంది ప్రజలు కాఫీలో ఉన్నటువంటి కెఫిన్ అలాగనే ఆరోగ్యంగా ఎనర్జీగా శక్తివంతమైన టీ కాఫీ తాగేటువంటి వారి పరిస్థితి కూడా ఇలాగనే ఉన్నది. Friends, we will enjoy better health if we choose to live more naturally without such stimulation. ప్రియమైన స్నేహితులారా, మనము ప్రకృతికి అతీతంగా మనము జీవించాలంటే ఈ యొక్క ప్రాముఖ్యమైన సూత్రాలు మనం పాటించాలి. Of course, we can also do damage to our body by having too much of even things that are good for us. ఇంకో విషయం మనం గమనించినట్లయితే మన యొక్క శరీరాన్ని నాశనం చేసేటువంటి మరో అంశము అది మనకు మంచిదో కాదో గమనిద్దాం. Overweight, extra weight is implicated in many of today's chronic diseases. మరి శరీరం ఎక్కువ బరువు అవడం ద్వారా అనేకమైనటువంటి గుండె సంబంధమైనటువంటి వ్యాధులు సంక్రమిస్తూ ఉన్నాయి. Someone has estimated that every pound of body fat calls for another 2/3 miles of new blood vessels. కొంతమంది ఇలాగున గుర్తిస్తూ ఉన్నారు, యొక్క శరీరంలో ఉన్నటువంటి క్రొవ్వును బట్టి రక్తములో ఉన్నటువంటి ఆ యొక్క క్రొవ్వు ద్వారా దీని ఏ విధంగా వారు బాధించబడుతున్నారు గమనించండి. And the heart must pump blood through this extra system of vessels. గుండె
ఇంకా ఎక్కువ యొక్క రక్తాన్ని ఇంకా ఎక్కువగా ఆ యొక్క నరాల్లోనికి వెళ్ళడానికి సహాయపడుతూ ఉన్నది. An increased risk of some 16 diseases is associated with excess body weight. మరి అధికమైనటువంటి శరీర బరువు ఉండడం ద్వారా 16 విధాలైనటువంటి రోగములు రాబోతూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి అని మీరు గమనించాలి. So you see, friends, there are lots of good reasons to take care of our health. ప్రియమైన స్నేహితులారా, మన యొక్క ఆరోగ్య సూత్రాలను మనం ఎంత జాగ్రత్తగా పాటించాలో మీరు గమనించండి. But most of all, God shared so many of these health principles in His Word because He loves us. చాలామంది మీరు గమనించండి, దేవుడు ఎందుకు మానవాళికి ఆరోగ్య సూత్రాలను మనకు ప్రకటించాడు అనగా ఆయన వాక్యంలో అవి తెలియజేశాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. He wants us to take good care of our body so that we can enjoy life in its fullest now. ఆయన మంచి జాగ్రత్త అనుగ్రహించి మంచి ఆరోగ్యాన్ని మనకు దయచేసి సంపూర్ణ జీవితాన్ని జీవించాలని ఇప్పుడు ఆయన కోరుతూ ఉన్నాడు. God wants us to be responsible, moral, joyful people. మనకి దేవుడు ఆశీర్వాదకరమైన సంతోషకరమైన నైతిక విలువలు కలిగిన వారుగా ఉండాలని కోరుతూ ఉన్నాడు. He wants us to have an abundant life. ఆయన సంపూర్ణమైన జీవితాన్ని కలిగి ఉండాలని కోరుతున్నాడు. And we can have abundant life if we will follow His instructions. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను మనం పాటించినట్లయితే మనము పరిపూర్ణమైనటువంటి జీవమును కలిగి జీవించగలము. Perhaps the most beautiful health principle is the one that God especially created for mankind. కొన్ని విషయం మీరు గమనించండి, అద్భుతమైనటువంటి ఆరోగ్య సూత్రాల్లో ప్రాముఖ్యమైనది సృష్టికర్త అయిన దేవుడు మనకు చేసినటువంటి ప్రాముఖ్యమైన అంశం ఏమనగా, And that is rest. అది విశ్రాంతి. After creating this world in 6 days, ఆయన 6 రోజుల్లో ఈ యొక్క సృష్టిని సృష్టించిన తరువాత God rested the 7th. దేవుడు 7వ దినాన్ని విశ్రాంతి తీసుకున్నాడు. Not because He was tired, ఆయన ఏదో టైర్డ్ అయిపోయాడని మాత్రం కాదు కానీ, but because He wanted us to have that 7th day of rest and renewal. ఎందుకనగా 7వ దినాన్ని విశ్రాంతి దినం తీసుకున్న తరువాత మరలా మనము పునరుజ్జీవాన్ని పొందుకొనగలుగుతున్నాం. After an intense period of ministry with the people, Jesus said to His disciples, "Come aside by yourselves to a deserted place and rest a while." మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క శిష్యులంతా కూడా వారు సేవను ముగించిన తరువాత ప్రభు ఏమన్నాడు తెలుసా, మీరు వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకొనుడని చెప్పెను. Just like the disciples needed rest, so do we today. ఏ రోజైతే శిష్యులకు ఆ యొక్క విశ్రాంతి కావలసి ఉన్నదో నేటి దినాలు మనకు కూడా అవసరమై ఉన్నది. That's why He gave us the Sabbath. అందుకే ఆయన విశ్రాంతి దినాన్ని దేవుడు మనకు దయచేశాడు. God knows we need to take our minds off of the stresses and challenges of our work and regular weekly activities. దేవునికి తెలుసండి, మనం అనుదినము పోరాడేటువంటి పోరాటములు సవాళ్ళు ఏ విధంగా మన పనిలో ఎదుర్కొనగలుగుతూ ఉన్నామో. God knows that we need to regular weekly rest to spend time with God and with our families. దేవునికి తెలుసండి, దేవునితోనూ అలాగుననే కుటుంబంతోనూ కొంత సమయాన్ని కేటాయించి వారితో గడపాలని దేవుడు ఎరిగి అలాగున చేశాడు. The Sabbath is a gift from God to us. మరి విశ్రాంతి దినము దేవుడు మనకు అనుగ్రహించిన వరము. Sabbath is one of the ways He wants us to stay healthy and happy and joyful. విశ్రాంతి దినాన్ని మనము సంతోషంగా, ఆశీర్వాదకరంగా, ఆనందదాయకంగా అనుభవించాలి. Yes, friends, God wants us to live abundant lives even here in this world and be ready to live in the earth made new. నా ప్రియమైన స్నేహితులారా, దేవుడు మనకు ఈ లోకంలో సమృద్ధి అయినటువంటి జీవితాన్ని, రాబోయేటువంటి లోకంలో సమృద్ధి అయిన జీవితాన్ని జీవించాలని కోరుతూ సమస్తాన్ని నూతనం చేస్తున్నాడు. And in the earth made new, we will never have sickness or disease again. ఈ యొక్క భూమిని ఆయన నూతనంగా సృష్టించాడు. ఈ యొక్క వ్యాధి లేకుండా ఆయన చేయాలని కోరుకుంటున్నాడు. You may say that sounds really good. కొన్నిసార్లు ఈ యొక్క శబ్దాలు మంచివే అని అంటాము. But there are some habits that I just cannot overcome. అయితే అలాంటి అలవాటు నుంచి నేను వాటిని అధిగమించలేకపోతున్నాను మీలో అనవచ్చును. If that is how you have felt, I have good news for you. అయితే ఈ రోజు నేను మీకు ఒక మంచి వర్తమానం తెలియజేయాలని కోరుతున్నాను. God never asks us to do something He won't help us
to accomplish. దేవుడు ఎప్పుడు కూడా ఆయన సహాయము మనకు చేయలేనటువంటి విషయాలు, మనం పరిపూర్ణం చేయలేని విషయాలు మనకు తెలియచేయడు. He doesn't expect us to do it on our own. మన సొంతగా చేయడం కోసం ఆయన మన యొద్ద ఏది ఎదురు చూడడం లేదు కానీ, In fact, Jesus said, without me, you can do nothing. ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చింది ఏమనగా, నేను లేకుండా మీరు ఏమి చేయలేని ప్రభు సెలవిచ్చాడు. In our own strength, we cannot overcome wrong habits. మనకున్నటువంటి బలము చేత ఈ యొక్క అలవాట్లను, అనగా ఈ చెడు అలవాట్లను మనము జయించలేం. Our Savior is longing to help us. మన రక్షకుడు మనకు సాయం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. The Apostle Paul discovered this secret. అపోస్తలుడైన పౌలు ఆ యొక్క మర్మాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. He said, I can do all things through Christ who strengthens me. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను సెలవిస్తూ ఉన్నాడు. Changing old addictive habits may not always be easy. మరి పాత అలవాట్లను, వాటి యొక్క బానిసత్వం నుంచి వాటి బయటికి రావడం అంత సులువైన పద్ధతి కాదు కానీ, But it is possible through God's strength and power. అయితే దేవుని యొక్క శక్తి ద్వారా, దేవుని యొక్క బలము ద్వారా వాటిని మనము జయించవచ్చు. Whatever that habit is that you may struggle with, God can set you మీరు free. ఎలాంటి అలవాట్లో ఉండి బానిసలుగా ఉన్నా దేవుడు ఈ రోజు మీకు విడుదల దయచేస్తూ ఉన్నాడు. Yes, friends, our Lord Jesus wants the very best life for us. అవును నా ప్రియమైన స్నేహితులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మంచి జీవితాన్ని మన కొరకే సిద్ధంగా He ఉంచారు. wants us to be healthy spiritually, emotionally, and physically. ఆయన మంచి ఆరోగ్యకరమైన, ఆధ్యాత్మికమైన భావోద్వేగాలు కలిగినటువంటి జీవితాన్ని మనకి ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు. There may be some habit in your life you are struggling to overcome. ఒకవేళ మీ యొక్క జీవితంలో మీరు అధిగమించలేక శ్రమలతో ఉన్నటువంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయా? It may be something obvious, ఒకవేళ అలాగున ఉన్నట్లయితే an addiction to a stimulant or a food or a behavior. మరి ఆహారం కొరకైనటువంటి ఆ యొక్క వాటికి అలవాటు పడడం, లేకపోతే కొన్ని విషయాలు మీరు అలవాటు పడిపోతూ ఉన్నారేమో. Or it may be something nobody but you know. అయితే know ఎవరికి about. తెలియకుండా ఒకవేళ కొంతమందికి, అనగా నీకు మాత్రమే ఆ కార్యక్రమాలు తెలిసి ఉండవచ్చును. Friends, Jesus knows and He understands. ప్రేమ స్నేహితులారా, యేసయ్యకి సమస్తం ఎరిగినవాడు, ఆయన అర్థం చేసుకోగలడు. Whatever the temptation or habit may be, ఎలాంటి శోధన అయినా, ఎలాంటి అలవాటైనా సరే, through Jesus' strength you can change it. యేసుక్రీస్తు అనుగ్రహించు శక్తి ద్వారా నీవు మార్చబడగలవు. You can live the more abundant life that He offers you today. మరి ఈ రోజు ఆయన అనుగ్రహించేటువంటి సమృద్ధి అయినటువంటి జీవము ద్వారా నీవు జీవించగలవు. May it be your privilege and mine అది నీ యొక్క అవకాశము, ఇది నా అవకాశమై ఉన్నది. to surrender our lives to Him. మన జీవితాలను ఆయనకు సమర్పించుకుందాం. Receive strength from above పరలోకం నుండి ఆ బలాన్ని మనం పొందుకుందాం. to live that more abundant life that He has planned for us. ఆయన మన కొరకై సిద్ధపరిచిన సమృద్ధి అయిన జీవాన్ని మనం కలిగి ఉందాం. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our loving Father, we thank you for your word. మా ప్రేమ కలిగిన తండ్రి, మీ మంచి వర్తమానం బట్టి మీకు వందనాలు. We thank you that it is your will that we live a more abundant life. దేవా, మేము సమృద్ధైన జీవితాన్ని జీవించాలని మీరు కోరుకుంటూ ఉన్నారు, అందుని బట్టి మీకు వందనాలు. Lord, you know the weaknesses we have in our lives. దేవా, మాలో ఉన్నటువంటి బలహీనతలు ఏంటో మీరు ఎరిగి ఉన్నారు తండ్రి. Where there is a struggle to overcome certain habits. అలాంటి అలవాట్లను మేము అధిగమించలేక ఎంతగానో శ్రమ పడుతూ ఉన్నాము. We pray that you will give us a new heart. దేవా, మాకు నూతన హృదయాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. Sanctify our desires. మా యొక్క కోరికలను పరిశుద్ధపరచండి. Make us new creatures in Christ Jesus. క్రీస్తు యేసులో మాకు నూతన సృష్టిగా మమ్మల్ని మార్చండి. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. Thank you, dear friends. Please remember every Monday evening 7:30 to 8:30. ప్రతిరోజు రాత్రి 7:30 గంటల నుండి 8 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. Remember this program in your prayers. మీ యొక్క ప్రార్థనలో ఈ యొక్క కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకోండి. We are praying for you. మేము మీకోసం ప్రార్థన చేస్తాం. Thank you and God bless you. మీకు అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.